శ్రీ గురు గౌరాంగో జయత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 8వ శ్లోకము. శ్రీ భగవానువాచ నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, మనకు జనరల్గా మన లైఫ్లో మనకు ఏం చేయాలి అని కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, లెట్సే మన గవర్నమెంట్ నుండి మనకు ఒక గవర్నమెంట్ ఆర్డర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో అలా వీ హ్యావ్ టు ఫాలో అవర్ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు. అలానే కర్మ గురించి వచ్చినట్టయితే డిస్కషన్, ఇక్కడ జనరల్గా మనకి ఒక డిసైడ్ అయి ఉండే అన్నట్టు విద్యుక్త కర్మలు అని. ఇక్కడ విద్యుక్త కర్మలు అని ఉన్నాయి కదా, మీరు చదివినట్టయితే మీకు అర్థమవుతుంది. సో జనరల్గా ఎవరి వాళ్ళ కొన్ని ఉంటాయి, అవి చేస్తూ ఉండాలి తప్ప వి షుడ్ ఫాలో దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మనము ఏమంటారు, ఇంతకుముందు శ్లోకాలలో మనకు ఫిఫ్త్ శ్లోకాలలో మనం చదివినట్టుగా, 6th శ్లోకాలలో మనం చదివినట్టుగా విద్యాచారిలాగా ఉండకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అన్నట్టు. హరే కృష్ణ.